తెలంగాణలో 2 విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2 విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 2 విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2 విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక మంచిర్యాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్, 2 విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అరుణ్ కుమార్. రైట్ చక్రి, మొత్తం కూడా 2వ విడత మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 2వ విడత ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే మొదలైనవి. 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా కూడా అధికారులు ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 4 జిల్లాలలో కూడా ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ దఫాకు సంబంధించి కూడా దాదాపు ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా భారీగా కూడా ఏదైతే అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే 6 మండలాల్లో కూడా మంచిగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 6 మండలాల్లో కూడా ఈ ఎన్నికలు అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే 113 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుందా కూడా ఒకటి ఏదైతే సిర్పూర్ టీకి సంబంధించిన భూపాలపట్నం అనేటువంటి గ్రామ పంచాయతీ కూడా అక్కడ ఏదైతే ఏకగ్రీవం కాగింది. 112 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అధికారులు అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసి మొత్తం కూడా 992 వార్డులకు కానీ 141 వార్డులు ఇప్పటి వరకు కూడా ఆసిఫాబాద్ జిల్లాలో ఏకగ్రీవం కావడం జరిగింది. ఇక 848 వార్డులకు గాను ఏదైతే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయో మొత్తం కూడా 6 మండలాల్లో కలిసి కూడా 1,31,622 మంది ఓటర్లు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో కూడా 7 మండలాల్లో కూడా ఏదైతే సెకండ్ దఫా ఎన్నికలు అయితే జరుగుతున్నాయో మొత్తం కూడా 111 గ్రామ పంచాయతీలకు గాను ఏదైతే 873 వార్డులకు గాను ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఇందులో సర్పంచుల బరిలో కూడా మొత్తం కూడా 336 మంది కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా కూడా వార్డుకు సంబంధించి కూడా 1948 మంది కూడా వార్డు సభ్యులు కూడా బరిలో ఉన్నారు. ఇప్పటికీ కూడా అధికారులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసి మొత్తం కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి 7 మండలాలలో కూడా మొత్తం కూడా 1,37,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. అధికారులు కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే నిబంధనలకు సంబంధించి కూడా గుర్తింపు కార్డు ఏదైనా ఒక 7 కార్డులకు సంబంధించి ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని వస్తేనే కూడా ఎన్నికలకు ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే వృద్ధులకు కావచ్చు, ఏదైతే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కూడా ఏదైతే చైర్లు వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసి కూడా వాళ్ళని కూడా సిబ్బంది తరలించి కూడా ఓటును అయితే వేయిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో కూడా 6 మండలాలు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా ఈ ఓటు సెకండ్ దఫా ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా మొదలైన మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా కూడా ఆ తర్వాత కూడా సాయంకాలం వరకు కూడా అధికారులు ఏదైతే అభ్యర్థుల ఫలితాలు అయితే వెల్లడించేటువంటి అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.